ఇల్లు మీది, రిజిస్ట్రేషన్ ఖర్చు మాది. క్రెడాయ్ ప్రివిలేజ్ కూపన్ తగ్గించుకోండి. ఈ మెగా ధమాకా ఆఫర్ పొందండి. క్రెడాయ్ విజయవాడ ప్రాపర్టీ షో. స్వచ్ఛతే సురక్ష అంటారు. స్వచ్ఛమైనటువంటి పరిశుభ్రమైన వాతావరణం పరిసర ప్రాంతాల్లో ఉంటే ఆరోగ్య రక్షణ, ఆరోగ్య భద్రత కూడా ఉంటుందంటారు. అందుకే ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ఒక బృహత్తర ప్రణాళికని తీసుకుంది. ఏకంగా 60 ఎస్టీపీలని, సివేజ్ ట్రీట్మెంట్ ప్లాంట్లని నిర్మించేటువంటి ప్రణాళికను ఆవిష్కరించింది. 13 జిల్లాల్లో 60 ఎస్టీపీలని నిర్మించేటువంటి ప్రణాళిక ఇది. అది కూడా ఎగువ ఆంధ్రప్రదేశ్ మాత్రమే. ఇంకా దిగువ ఆంధ్రప్రదేశ్కి మళ్ళీ సపరేట్గా ప్రణాళిక ఉంటుందని చెప్తున్నారు. మొదట ప్రణాళికలో ఏవే అంశాలను తీసుకొచ్చారో ఒకసారి మనం విశ్లేషించేటువంటి ప్రయత్నం చేద్దాం. రాష్ట్ర ప్రభుత్వం ఇచ్చినటువంటి స్వచ్ఛాంధ్ర కార్పొరేషన్ ద్వారా గవర్నమెంట్ ఆఫ్ ఆంధ్రప్రదేశ్ తీసుకున్నటువంటి ఒక ఇనిషియేటివ్ ఇది. ఇన్వెస్టిగేషన్, సర్వే, డిజైన్ అండ్ కన్స్ట్రక్షన్ ఆఫ్ 60 నంబర్ ఆఫ్ సివేజ్ ట్రీట్మెంట్ ప్లాంట్స్ అండర్ ప్యాకేజ్ 1. ఇది ఫస్ట్ ప్యాకేజ్ 2 పెండింగ్ లో ఉంది. అందుకనే ఉత్తర ఆంధ్ర అనలేము, ఎందుకంటే ఉత్తరాంధ్ర అంటే ఒక డెఫినేషన్ ఉంది. ఇప్పుడు ఎగువ ఆంధ్ర, దిగువ ఆంధ్ర అనుకోవాల్సి ఉంటుంది. రాయలసీమ ఇవి అన్ని కోస్తాని దీన్ని విభజించి చూస్తే దాదాపు గుంటూరు జిల్లా, ఉమ్మడి గుంటూరు జిల్లా వరకు ఒక ప్రణాళిక ప్రకారం ఈ 60 ఎస్టీపీలకి గవర్నమెంట్ కాల్ఫర్ చేసింది. సో మొత్తం 60 ఎస్టీపీల నిర్మాణానికి ప్యాకేజ్ 1 కింద ప్రణాళిక ఇచ్చింది. ఇది ఒక్కొక్కటి కెపాసిటీ వచ్చేసి 281.35 ఎంఎల్డీ, అంటే మిలియన్ లీటర్స్ పర్ డే. రోజుకి అన్ని 281 మిలియన్ లీటర్లు శుద్ధి చేసే కెపాసిటీ ఉన్నటువంటి అంశం అవుతుంది. ఫర్ వేరియస్ యుఎల్బీస్ అంటే అర్బన్ లోకల్ బాడీస్ అంటారు. అంటే మన మున్సిపాలిటీస్ రేంజ్ లో మనం చెప్పుకోవాల్సినటువంటి విషయం. ఇన్ ద స్టేట్ ఆఫ్ ఆంధ్రప్రదేశ్ బేస్డ్ ఆన్ మోడర్న్ టెక్నాలజీ విత్ 3 months ట్రయల్ రన్, పోస్ట్ కంప్లీషన్, ఆపరేషన్ అండ్ మెయింటెనెన్స్ ఆఫ్ ఎంటైర్ సివేజ్ ట్రీట్మెంట్ ప్లాంట్ ఫర్ 5 years ఇంక్లూడింగ్ 2 years డిఫెక్ట్ లైబిలిటీ పీరియడ్. సో దీనన్నిటి కలిపి ఈపీసీ టెండర్ రిలీజ్ చేసింది అనమాట. ఇంట్రెస్ట్ ఉన్నటువంటి నోటీస్ ఇన్వైటింగ్ టెండర్ అని చెప్పని ఇచ్చేసి స్కోప్ అండ్ డెలివరబుల్స్, బిడ్డింగ్ ప్రొసీజర్స్, కండిషన్స్ ఇవన్నీ కూడా ఇందులో పొందుపరిచారు. ఒకేసారి 60 ఎస్టీపీలని నిర్మించబోతున్నారు. 464 కోట్ల రూపాయలని వెచ్చించబోతుంది. ప్లస్ ఆంధ్రప్రదేశ్లో ఇప్పుడు విభజించినటువంటి జిల్లాల వారీగా చూస్తే 13 జిల్లాలు, ఉమ్మడి జిల్లాలు కావు, విభజించిన 13 జిల్లాల్లో ఉత్తరాంధ్ర నుంచి మొదలుకొని మధ్యాంధ్ర వరకు ఉన్నటువంటి జిల్లాలన్నిటికీ కూడా ప్యాకేజ్ 1 కింద నోటిఫికేషన్ ఇచ్చారు, టెండర్ నోటిఫికేషన్ ఇచ్చారు. సెకండ్ ప్యాకేజీ మిగిలిన ఆంధ్రకి, మిగిలిన ప్రాంతానికి మొత్తానికి కూడా ఇస్తారనమాట. సో మొత్తానికి అయ్యేటువంటి ఖర్చు అంచనా ప్రకారం 260. ఇలా సివేజ్ ట్రీట్మెంట్ ప్లాంట్స్ అంటే అక్కడ సైజుని బట్టి అన్ని కూడా ఒక్కొక్క రేషియోలో డిజైన్ చేశారు. సైజు ఒక్కొక్కటి ఒక కెపాసిటీ ఉండొచ్చు, కానీ ఓవరాల్గా చూసినప్పుడు మాత్రం 281 మిలియన్ లీటర్స్ పర్ డే దాన్ని శుద్ధి చేసేటువంటి సామర్థ్యం ఉన్నటువంటి వ్యవస్థగా దీన్ని మనం చూడాలి. అలానే ఇక్కడ చేసినటువంటి ప్రణాళికలో ఈ లిస్ట్ కూడా రిలీజ్ చేశారు అనమాట. స్కోప్ ఆఫ్ వర్క్, డెలివరబుల్స్, ఏ జిల్లాలో, శ్రీకాకుళం నుంచి మొదలు పెట్టుకో, శ్రీకాకుళం, పార్వతీపురం, మన్యం జిల్లా, విజయనగరం జిల్లా, రాజమండ్రి జిల్లా అంటే తూర్పుగోదావరి జిల్లా, అలానే ఇంకా బొబ్బిలి, విజయనగరం, వీటితో పాటు ఏలూరు జిల్లా, ఎన్టీఆర్ జిల్లా, బాపట్ల జిల్లా, పల్నాడు జిల్లా. సో మొత్తం ఈ లిస్ట్లో ఇక్కడ వరకు పల్నాడు జిల్లా వరకు వచ్చింది అనమాట. గుంటూరు జిల్లా వరకు వచ్చింది. మొత్తం ఉమ్మడి గుంటూరు జిల్లా పరిధిలో చూస్తే కనుక గుంటూరు, కృష్ణా, పశ్చిమ గోదావరి, తూర్పు గోదావరి, విశాఖపట్నం, విజయనగరం, శ్రీకాకుళం అంటే 7 జిల్లాల లెక్క వస్తుంది. కొత్త జిల్లాల లెక్క చూస్తే 13 జిల్లాల్లో 60 ఎస్టీపీలని ఎస్టాబ్లిష్ చేయబోతున్నారు. ఈ 60 ఎస్టీపీలకి సంబంధించి అయ్యేటువంటి ఖర్చు కూడా 464 కోట్ల రూపాయల ఖర్చు కాబోతుంది. వీటన్నిటికి కూడా టార్గెట్ పీరియడ్ 5 ఏళ్ల ఆపరేషన్ ప్లస్ 6 నెలల ట్రయల్ రన్, వీటన్నిటిని కలిపి ఈ టెండర్స్ ఇచ్చారు. సో ఒకసారి ఈ టెండర్స్ క్వాలిఫై అయ్యి పనులు కనుక ప్రారంభమైతే స్వచ్ఛాంధ్రని ఆవిష్కరించడంలో, ఈ పరిసర ప్రాంతాల్లో మురుగు లేకుండా స్వచ్ఛతను తీసుకురావడంలో ఒక కీలకమైనటువంటి భూమిక అవుతుందని చెప్పని రాష్ట్ర ప్రభుత్వం భావిస్తుంది.